హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ అరటికాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అరటికాయ పులుసుని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నానన్నమాట. నేనే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ రేపు ఫెస్టివల్ కదా, ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఫెస్టివల్ మెనూలో యాడ్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 పచ్చి బనానా తీసుకుంటున్నానండి. అండ్ వాటిని బాగా కడిగేసి పైన ఉన్న తొక్కు మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటరు, అందులోకి పసుపు, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పీల్ చేసిన బనానాని క్రాస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ తిన్నుగా ఉండకూడదు, అట్లా అని మరీ ఎక్కువ లావుగా కూడా ఉంచుకోకూడదు అనమాట. ఇలాగా క్రాస్గా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ మనము పసుపు అండ్ సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పులుసు కోసం నేను ఇక్కడ చిన్న నిమ్మపండు అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ అరటికాయ పులుసులోకి చింతపండు పులుసు అనేది ఎక్కువ ఏమీ అవసరం ఉండదండి. తర్వాత వేరొక బౌల్లోకి 2 స్పూన్స్ వరకు కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 అరచెక్క వరకు నిమ్మకాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్కి బాగా పట్టించుకోవాలన్నమాట. ఇట్లాగా బాగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా పట్టిన బనానా పీసెస్ని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని లాస్ట్లో ఈ ధనియాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసుకొని జస్ట్ 1 నిమిషం వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మనం మీ దగ్గర దోశ ప్యాన్ కానీ బాండిలైనా పర్లేదండి. నేనైతే ఇక్కడ చపాతీ ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఈ ప్యాన్కి బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనం సోక్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని ఈ ప్యాన్ మీద పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసేటప్పుడు పీసెస్ అనేవి కట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం మనం ఈ బనానా పీసెస్ని పలుచగా కాకుండా కొంచెం థిక్గా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇవన్నీ బనానా పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో మీకు ఆయిల్ అవసరం అనుకుంటే మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన బనానా పీసెస్ని ఇంకా పక్కన వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకొని ఆ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ ఆనియన్స్లోకి ఒక టమాటాని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లోనే ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారిన ధనియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్లోకి చల్లారబెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆ తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల వరకు అల్లం ముక్కలు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అవసరమైతే ఎక్స్ట్రాగా అప్లై చేయండి. చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా
వేడైన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆవాలు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, చేదొస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆవాలు జీలకర్రలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా నేనైతే ఇక్కడ ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇందులో నుంచి ఆయిల్ అంతా బాగా బయటికి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఇందులోకి ఉప్పు, కారము అవి వేసుకోవాలి. నేను ఇక్కడ కారం వచ్చి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపు, 1/4 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనకి కారము, పసుపు ఇవన్నీ పచ్చివాసన లేకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసింది, మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలోకి నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకుంటున్నానండి. చెప్పినట్టుగా మీకు అవసరమైనంత వరకు పులుసు వేసుకోండి, ఇంకా అవసరమైతే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. అంతేకాని ఒకేసారిగా పులుసు మొత్తం పోసుకోవద్దు. ఈ పులుసులోకి 1 స్పూన్ వరకు కళ్ళుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నాకు వచ్చి ఈ మసాలాల్లోకి నేను కొంచెంగా 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ ఈ మసాలా అనేది బాగా థిక్గా ఉండటం వల్ల 2 కప్పులు అనేవి వాటర్ పట్టాయి. మీకు కూడా ఎక్కువ తక్కువ అంటే చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉంటుంది, అంటే పులుసు అనేది మనకి రెడీ అయింది. సో ఈ టైంలో మాత్రం కొంచెం కరివేపాకు, కావాల్సి ఉంటే కారము, ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంతేనండి, ఇంకా ఈ పులుసు అనేది రెడీ అయింది. ఇంకా లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ అరటికాయ పులుసు నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తక్కువ కాదనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. Please support Simply Baru channel. Thanks for watching.